గణపజగం హవామహే కవిం కవిం देवीं वाचमजनयन्त देवास्ता विश्वरूपा मुहूर्तकाले सूर्यादीनः भद्र अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ओम शान्तिः शान्तिः शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते अयं महा सूर्यादीनानां ఏసీ కింద కన్వర్ట్ అయ్యి ఏసీ టీవీలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఎగ్జాంపుల్ ఇచ్చాము మన యూనిట్స్ అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాం ఇప్పటివరకు మార్నింగ్ 8:30 కాంటాక్ట్ మార్నింగ్ 8:30 సింక్రనైజ్ చేసాం సార్ ఇప్పటివరకు మనకు వచ్చేసి 8 యూనిట్స్ జనరేట్ అయింది అంటే 9 ఇవాళ పోతలపాటి కాన్స్టిట్యున్సీలో మన శాసనసభ్యులు మురళి గారు అట్లానే మా ఎంపీ గారు ప్రసాదరావు గారితో కలిసి సూర్య గారి కార్యక్రమం ఏ విధంగా పని జరుగుతుందనేది చూడటానికి పరిశీలించడం కోసం వచ్చాము. అదేవిధంగా ఆర్డీఎస్ఎస్ ద్వారా ఎంతవరకు పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజలందరితో డిస్కషన్ చేసి వెళ్ళాము. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసాం. ఈ కాన్స్టిట్యున్సీకి దాదాపు 50 కోట్ల రూపాయలతోటి సూర్య గారి కార్యక్రమం చేస్తున్నాం. 52 కోట్ల రూపాయలు పెడతాం. ఆర్డీఎస్ఎస్ కింద 175 కోట్లతోటి ఫెడరల్ లెవెల్ బైఫికేషన్ అంటే గ్రామానికి 24 గంటల కరెంటు, అగ్రికల్చర్ వ్యవసాయానికి 9 hours క్వాలిటీ పవర్ ఇవ్వాలనే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 60-40 రేషియోలో చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. ఇదొకటి. ఈ కార్యక్రమాలు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇట్లా అన్ని కార్యక్రమాలు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇంకొక 3 నెలల టైంలో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా తిరుగుతా భాగంగా ఈ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అడిగినట్టు 2 సబ్స్టేషన్స్ చేశాము. ఒక 132 అడిగారు, ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చింది. ల్యాండ్ ఇవ్వమన్నాం. యమలాలి ప్రాంతంలో లో వోల్టేజ్ తగ్గడం కోసం 132 kV సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ చేస్తాం. ఇంకా అదనంగా ఒక 3 సబ్స్టేషన్లు అడిగారు. నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఈ జిల్లాకే కాదు, ఎక్కడైనా సరే లో వోల్టేజ్ ఉన్న చోట సబ్స్టేషన్స్, లైన్స్ ఈ నిర్మాణం చేయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి.